నమ్మిన ప్రేమే ప్రాణాల మీదకు తెస్తే, సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు నడి రోడ్డుపై రక్తం చిందిస్తే, ఒక అమ్మాయి కోసం మరో అమ్మాయితో వేసిన కిలాడి స్కెచ్ ఎలాంటి ఘోరానికి దారితీసింది. పక్కా ప్లాన్తో ఆటోలో అపహరించి నిర్మానుష్య ప్రాంతంలో మారణాయుధాలతో దాడి చేసిన ఆ కేటుగాళ్ల అసలు రంగేంటి? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ కిరాతక ముఠా కథ ఏంటి? విశాఖపట్నం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్ హత్యాయత్నం ఉదంతం వెనుకున్న అసలు నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ బాలాజీ అనే యువకుడు విశాఖ నగరంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. స్థానికంగా ఈవెంట్స్ నిర్వహిస్తూ తన కెరీర్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సామాజిక మాధ్యమైన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త క్రమంగా చాటింగ్కు దారితీసింది. అయితే ఆ యువతి అంతకుముందే కోనా ప్రణీత్ అలియాస్ సుని అనే మరో యువకుడితో రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయం తెలిసిన ప్రణీత్ సదరు యువతికి దూరంగా ఉండాలంటూ బాలాజీని పలుమార్లు తీవ్రంగా హెచ్చరించాడు. గొడవల కారణంగా ఆ యువతి ప్రణీత్తో బంధాన్ని తెంచుకుని 6 నెలల క్రితమే బెంగళూరుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ ఆమె ఇంకా బాలాజీతోనే అనుబంధాన్ని కొనసాగిస్తోందని ప్రణీత్ మనసులో గట్టిగా అనుమానించాడు. ప్రతీకారంతో రగిలిపోయిన ప్రణీత్ బాలాజీని ఎలాగైనా అంతమొందించాలని ఒక కిరాతకమైన స్కెచ్ వేశాడు. అందుకోసం ఒక ముఠాను సిద్ధం చేసుకున్నాడు. బాలాజీని దెబ్బతీయడానికి ప్రణీత్ తన స్నేహితురాలైన మరో యువతిని రంగంలో దించాడు. ఆమెతో బాలాజీకి ఫోన్ చేయించి స్నేహంగా నటిస్తూ నమ్మబలికాడు. ప్రణీత్ సూచనల ప్రకారం ఆ యువతి బాలాజీని సిరిపురం వద్ద ఉన్న ఒక హోటల్లో రప్పించింది. నమ్మి వచ్చిన బాలాజీతో కలిసి ఆ యువతి వుడా పార్క్ వెళ్లడానికి ఓ ఆటోను బుక్ చేసింది. పథకం ప్రకారం ప్రణీత్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. సిరిపురం దత్త ఐలాండ్ వద్ద ఆటోను ఆపి ప్రణీత్తో పాటు మరో 2 స్నేహితులు బలవంతంగా ఆటో ఎక్కారు. తాము చెప్పిన చోటికే వెళ్లాలంటూ ఆటో డ్రైవర్ను సైతం తీవ్రంగా బెదిరించారు. ఆ తర్వాత ఆరిలోవ ప్రాంతానికి చేరుకోగానే ఆటోలోని యువతిని దించేసి అక్కడ సిద్ధంగా ఉన్న మరో 3 యువకులను ఆటోలో ఎక్కించుకున్నారు. నడిచి ఆటోను ఒక క్రైమ్ స్పాట్లా మార్చేసి బాలాజీని బందీగా మార్చారు ఆ కిరాతకులు. ఆటోను సింహాచలం మీదుగా భైరవస్వామి ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రణీత్ అతని అనుచరులు తమ వద్ద ఉన్న కత్తి, మద్యం సీసాలతో బాలాజీపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. శరీరంపై తీవ్ర గాయాలై రక్తం ఓడుతున్న బాలాజీని చూసి భయపడి చివరకు సింహాచలంలోని ఒక ఆసుపత్రి వద్ద అతన్ని దించేసి నీతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన బాధితుడు బాలాజీనగర్లోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐకు ఫిర్యాదు చేశాడు. ఈ కిడ్నాప్ హత్యాయత్నం ఉదంతంపై అత్యంత సీరియస్గా స్పందించిన ఖాకీలు తక్షణమే రంగంలోకి దిగారు. క్షతగాత్రుని మెరుగైన చికిత్స కోసం తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టి ప్రధాన నిందితుడు ప్రణీత్తో పాటు 5 యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిలో 2 మైనర్లు కూడా ఉండడం విశేషం. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. క్షణికావేశం, అనవసరపు అనుమానాలు ఎంతటి ఘోరానికి దారితీస్తున్నాయో చూశారుగా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణాయుధాలతో దాడులకు తెగబడితే జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్, పరిచయాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నమ్మించి పిలిచే ఇలాంటి హనీ ట్రాప్ల వలలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.